రావణాసురుడు మంచివాడు కాడు. ఏ కారణం చేత? రాముడు చంపేశాడు కనుక. రాముడు చంపేస్తే రావణుడు చెడ్డవాడు కాకపోవడం ఏమిటి? రామో విగ్రహవాన్ ధర్మ. ధర్మమూర్తి అయిన రాముడు ఎందుకు చంపుతాడు? తప్పు లేకపోతే. రాముడు చంపాడు కాబట్టి చెడ్డవాడే. అంటే ఇప్పుడు ధర్మాత్ముడైన రాముడి చేతిలో చచ్చిపోవడం వల్ల అపకీర్తి వచ్చింది. వాడు కీర్తివంతుడు కాడు, మంచివాడు కాడని నిగ్గు తెలియదు. ఆయన కీర్తి ఇంకెక్కడ పోయింది? సాధారణంగా లోకంలో ఎంత పాపిష్ట కానివ్వండి, భర్త మరణిస్తే ఆ మరణించిన భర్త మృత్యువునకు కారణమైన వాడిని భార్య నిందిస్తుంది. రామాయణంలో మండోదరి యుద్ధభూమికి వచ్చి రాముడి వంక చూసింది, రావణుడి వంక చూసింది. దగ్గరకెళ్ళి అంది, ఒరే అందరూ రాముడు చంపాడు నిన్ను అంటున్నారా, భార్యని కాబట్టి నాకు తెలుసు, రాముడు కాదు నిన్ను చంపింది, నీ ఇంద్రియములు చంపేసేది. త్రాచుపాముని తొక్కి పట్టినట్టు తొక్కి పెట్టావు తపస్సు చేసినప్పుడు, అవి లేచి కాట్లు వేసాయి నిన్ను. నా యందు లేని ఏ అందం సీతమ్మలో నీకు కనపడిందిరా, ఇంద్రియములను నిగ్రహించలేనివాడా నువ్వు చచ్చిపోయావు. నీతో పోలేదు. ధర్మాత్ముడు అపారమైనటువంటి పరాక్రమవంతుడైన కొడుకుని కన్నాను ఇంద్రజిత్తుని. ఆ కొడుకుని నీ కామానికి లేకుండా చేసి నువ్వు చచ్చిపోయావు. నీ తమ్ముడు విభీషణుడు ఉన్నాడు కాబట్టి నీకు అంత్యేష్టి సంస్కారం చేస్తాడు. రేపు నే చచ్చిపోతే తలకొరివి పెట్టడానికి కొడుకు లేకుండా చేసిన కామాంధుడా అంది. ఇప్పుడు ఏమైంది రావణుడి కీర్తి? రావణుడు చచ్చిపోయాడు. రాముని సమక్షంలోనే రావణుని కీర్తి అయితే మీరెందుకండి గుండెలు బాదుకుంటారు అంటారేమో. రావణుడు కేవలము అలా నిందించడానికి అదొక్కటే ఉన్నవాడు కాదు, చాలా పరాక్రమం కూడా ఉంది. కానీ వచ్చిన ఇబ్బంది ఏమిటంటే అసలు రావణాసురుని యొక్క మంచితనం కాని కీర్తి కాని ఇక ప్రకాశించదు. ఆయన గొప్ప శివభక్తుడు, అన్నిటినీ మించి ఎంత తపస్సు చేసినటువంటి వాడు, ఎంతటి వీరాధి వీరుడంటే వాల్మీకి మహర్షి చెప్పారు. వాడు పడుకుంటే మాషరాశ ప్రతీకాశం నిశ్వసంతం భుజంగవత్ గంగే మహతితో యాంతే ప్రసుప్తమివ కుంజరం ఐరావత విషాణాగ్రై రాపీడన కృతైవ్రణౌ వజ్రోల్లిఖ సపీనాంసౌ విష్ణుచక్ర పరీక్షితౌ అన్నారు. ఐరావతం వచ్చి కుమ్మితే ఆ దంతములతో పొడిస్తే పడ్డ గాయాలున్నాయి. విష్ణువు చక్రం పెట్టి కొడితే ఇదిగో ఇక్కడ చిన్న మచ్చబడిందనేవాడు. అంటే అంత తపస్సు చేశాడు. విష్ణువు చక్రమునకు తెగటారడం, అది చిన్న తెగుతుందంతే. నేజ పట్ల వాల్మీకి చెప్పారు. ఇంద్రుడి ఐరావతం తన యొక్క దంతముల చేత కుమ్మితే చిన్న గాయమైంది. ఇంతటి మహావీరుడు, ఇంతటి యశోవిరాజితుడు, ఇంతటి కీర్తివంతుడు, ఇంతటి వేదం చదువుకున్నవాడు, మీరు రామాయణానికి వ్యాఖ్యానాలు చదివితే ఘన జటా వచ్చు రావణాసురుడికి. అంతటి పండితుడు వేదంలో. దరిద్రం ఎక్కడుందంటే వేదం చదువుకున్నాడు కానీ పాటించాడు ధర్మాన్ని. అక్కడ ప్రమాదం వచ్చేసింది. రాముడు ధర్మాన్ని పట్టుకుంటాడు, ఆయన ధర్మాన్ని పట్టుకోడు, అందుకే నిలబడలేకపోయాడు. ధర్మం అన్నది తెలుసుకోవడానికి కాదు, అనుష్ఠించడానికి. ఎన్ని తెలిసి ఉంటే ఎందుకు? చెయ్యని దానికి. చేసినదేదో ధర్మం, తెలుసుకున్నది ధర్మం ఎప్పుడూ కాదు. తెలుసుకోవడం ఎందుకంటే చేయడానికి పనికి రాకుండా తెలుసుకోవడానికి పనికి వచ్చిందంటే ఉపయోగం లేదు. అందుకే సంధ్యావందనం చెయ్యండి అని ఇల్లు తిరిగి 10 మందికి సంధ్యావందనం నేర్పిన బ్రాహ్మణుడి కన్నా ఉత్తముడు లోకంలో ఉండడు. స్వధర్మానుష్ఠానమునందు నిలబెడుతున్నాడు కాబట్టి ఇప్పుడు రావణాసురుని యందు కేవలము చంపేయడం కాదు, బ్రహ్మహత్య, ఛాయాహత్య, వీరహత్య అని 3 జరిగాయని చెప్పే శాస్త్రాలు. ఇప్పుడు ఇవి 3 పోవాలంటే మామూలుగా ఇంకొక నరుడైతే తరమా పోగొట్టుకోవడం సాధ్యం కాదు. రాముడు నరుడిగా ఈ లోకానికి చూపించాడు. లోక కళ్యాణం కోసం రావణ సంహారం చేసినా నాకు వచ్చిన దోషాలు పోగొట్టుకోవడానికి నేను చెయ్యగలిగినది శివలింగ ప్రతిష్ఠ ఒక్కటే. ఆ శివలింగ ప్రతిష్ఠయే చిట్ట చివర అవతార పరిసమాప్తిలో సరయులో ప్రవేశిస్తే మళ్ళీ విష్ణువుగా వెళ్ళిపోగలడు. ఎందుకనంటే శివలింగ ప్రతిష్ఠ వల్ల అది పరమసత్యం. అందుకు చేశాడు అన్ని శివలింగ ప్రతిష్టలు. అది శ్రీశైలం దగ్గరికి వచ్చేటప్పటికి సీతమ్మతో సహస్రలింగ ప్రతిష్ఠ చేయించి తాను సహస్రలింగ ప్రతిష్ఠ చేశాడు. సహస్రలింగానికి ఒక వైభవం ఉంటుంది. ఏమిటా వైభవం అంటే, మీరు ఒక్కొక్క కార్యం చేసేటప్పుడు అపారమైనటువంటి వైదిక కర్మ చెయ్యాలి అని అనుకుంటే అంత చెయ్యవలసిన అవసరం లేకుండా అంతటినీ చేసినట్టుగా ఫలితాన్ని ఇవ్వగలిగినదంటూ ఏమైనా ఉంటే లోకంలో అభిషేకం ఒక్కటే.
ఆ అభిషేకం చేసేటప్పుడు సహస్రలింగానికి చేస్తే ఏకకాలమనందు అనంతలింగములకు అభిషేకం. ఇది నేనేదో నా స్వయం సిద్ధాంతాలు అనుకోకండి. కంచికామకోటి పీఠాధిపత్యం వహించి అపరపరమశివుడై ఈ భూలోకంలో తిరిగినటువంటి పరమాచార్య స్వామి తనకి సహస్రచంద్ర దర్శనోత్సవాల వేళ వస్తే అందరు అడిగారు. ఎవరు? వేదం చదువుకున్న పండితులు. మహాస్వామి వారు శరీరంతో ఉన్న రోజుల్లో ఎక్కడెక్కడో ఉన్నటువంటి వేద పండితులు వెళ్ళిపోయేవారు కంచి. వెళ్ళిపోయి ఆయన నిద్రపోయిన రోజులు చాలా తక్కువ. అసలు ఆయన నిద్రపోవడం తెలియదు. మీరు ఇప్పటికీ పెద్ద పెద్ద వేద పండితులను అడగండి, చెప్తారు కంచిలో అసలు ఆయన ఎప్పుడు నిద్రపోయారో తెలియదని చెప్తారు కొన్ని రోజులు. ఆయన వేద పండితులకి దగ్గరలో ఆవాసాలు ఇచ్చేవారు. అర్ధరాత్రి 1 గంటకే అకస్మాత్తుగా కబురు చేసేవారు, ఫలానా అవధాని గారినో సారి రమ్మని. ఎవ్వరు ఉండేవారు కాదు. ఆయన ఒక్కరే సత్యదండం పట్టు కూర్చోమని, ఫలానా వేదంలో ఫలానా మంత్రం ఉంది కదా, పన్నం చదువు అనేవారు. ఆ పన్నం చదివితే దానికి భాష్యం చదువుకున్నావా, దాని అర్థం ఏమిటి చెప్పు అనేవారు. వేదం అంటే ప్రాణం ఆయనకి. వేదం చదువుకున్న వాళ్ళంటే ప్రాణం. ఎప్పుడైనా ఎక్కడైనా ఒక యజ్ఞం కానీ యాగం కానీ స్వరం తప్పకుండా చేయిస్తే ఆయన ఇచ్చిన బహుమానం ఏమిటో తెలుసా? కనకాభిషేకాలు అవి చేసేవారు కాదు. ఆయన దగ్గర ఉన్నటువంటి వాటిలో ఆయన చేత్తో తీసి సృక్కు కానీ స్రవం కానీ బహూకరించేవారు. ఇప్పటికీ శ్రీశైలంలో ఉన్నటువంటి కామకోటి మఠంలో ఒక వేద పండితుడు ఒక ఆయన ఉన్నారు, మహానుభావుడు. ఆయనకి మహాస్వామి వారి చేత్తో ఇచ్చినటువంటి సృక్కు ఆయన దగ్గర ఉంది. ఒకప్పుడు కంచిలో బహూకరించారు. అటువంటి మహాస్వామి ఒక మాట చేశారు. ఆయనకి సహస్రచంద్ర దర్శనోత్సవ సమయం ఏర్పడితే వేద పండితులు అందరూ వెళ్ళి అడిగారు, అయ్యా మీ ఆయుర్దాయం కోసం, మీరు శరీరంతో ఉండడం కోసం మేము సహస్రచంద్ర దర్శనోత్సవం వేళయింది, ఎంత పెద్ద క్రతువైనా చేస్తామని అనేవారు. అకస్మాత్తుగా ఒక రోజున కాంచీపురంలో ఉన్నటువంటి పృథివీలింగం దగ్గరికి వెళ్ళారు ఆయన. ఇప్పటికీ మీరు కూడా చూడొచ్చు, కంచిలో పృథివీలింగం వెనక వైపు నుంచి వెడుతుంటే ఆ లోపలి వైపు భాగంలో వెనక నడుస్తున్నప్పుడు సహస్రలింగం కనపడుతుంది. పెద్ద లింగం, లింగంలోనే సహస్రలింగాలు చెక్కబడి ఉంటాయి. అక్కడికి వెళ్ళి కూర్చుని ఎప్పుడు చేయించారో కూడా తెలియదు. ఆ లింగాలకి ఒక్కొక్క తొడుగు పెడుతూ ఒక్కొక్క లింగానికి ఒక్కొక్క బంగారు తొడుగు పెట్టడం, అభిషేకం రుద్రంతో, మళ్ళీ ఇంకొక తొడుగు అభిషేకం. ఇలా కూర్చున్నవారు సత్యదండం పట్టుకుని అలాగే ఉన్నారు. 1000 మాటలు చేయించారు అభిషేకం. అయిపోయింది నా సహస్రచంద్ర దర్శనోత్సవం. ఒక్క సహస్రలింగ దర్శనం అనంతకోటి లింగముల దర్శనం. అందుకే మీరు ఇప్పటికీ చూడండి, ఎక్కడెక్కడ ప్రసిద్ధ క్షేత్రములు ఉన్నాయో అక్కడక్కడ మీకు సహస్రలింగం